పోతే మిగిలిన 95% పీపుల్లో ఒక 30% పీపుల్ వాళ్ళు కూడా సక్సెస్ఫుల్లో ఉన్నారు. వీళ్ళెవరు అంటే 13 to 23 ఏజ్ ఏదైతే ఉందో ఈ టీనేజ్, ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రులు తెలివి ఉన్నా చెప్పకపోవడమా, లేకపోతే వాళ్ళకి తెలివి లేకపోవడమా, వాళ్ళకి లోకజ్ఞానం ఉండకపోవడమా, సంథింగ్ వాళ్ళు బిజీగా ఉండి వీళ్ళని పట్టించుకోకపోవడమా, ఎన్ని కారణాలైనా ఈ 13 to 23 ఇయర్స్ మధ్య ఉన్న ఈ పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్ గా వాళ్ళకంటూ ఒక లక్ష్యాన్ని, వాళ్ళకంటూ ఒక గోల్ని వాళ్ళకు వాళ్ళే నిర్మించుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలనే ఒక సంకల్పం, ఒక కోరిక, బలమైన తపనతో వాళ్ళు 13 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ మధ్యలో వాళ్ళకున్న సోయితో, వాళ్ళకున్న జ్ఞానంతో వాళ్ళంటూ ఒక రంగాన్ని ఎంచుకొని ఆ రంగం మీద అత్యంత శ్రద్ధ ఆసక్తితో పనిచేసి విజయవంతమైన వ్యక్తులు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. తను కూడా స్వతహాగా తనంతట తాను నిర్మించుకున్నటువంటి ప్లాట్ఫామ్ లో తను సూపర్ హీరో అయ్యారు. అట్ ద సేమ్ టైం చిరంజీవి గారు కూడా తనంతట తాను నిర్మించుకున్నటువంటి ఒక ప్లాట్ఫామ్, తను టీనేజ్ లో తను తీసుకున్న ఒక నిర్ణయమే తను ఈ రోజు ఆ స్థాయిలో తీసుకొచ్చింది. లైక్ ధీరుభాయ్ అంబానీ గారు కూడా తనంతట తాను ఒక ఏజ్ లో, ఒక టీనేజ్ లో తను తీసుకున్న ఒక నిర్ణయమే ఈ రోజు ఆ స్థాయికి ఈ దేశంలో వెళ్ళగలిగారు. లైక్ అమితాబ్ బచ్చన్ గారు కూడా తనకు కూడా ఏం బ్యాక్గ్రౌండ్ లేదు, తనంతట తాను తీసుకున్న ఒక నిర్ణయం ఒక టీనేజ్ లో ఈ రోజు సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యారు. లైక్ బిల్ గేట్స్, లైక్ ఎలాన్ మస్క్, ఇలా మీరు చెప్పుకుంటూ పోతే రజనీకాంత్ గారు, మీరు ఇలా ఎవరిని చూసినా ఈరోజు లైక్ నరేంద్ర మోడీ గారు, లైక్ అబ్దుల్ కలాం గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ టీనేజ్ లో వాళ్ళంతటా వాళ్ళకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని, వాళ్ళకంటూ ఒక గోల్ పెట్టుకొని, ఈ చరిత్రలో నాకంటూ ఒక పేజీ ఉండాలని ప్రపంచ చరిత్రలోనే వాళ్ళకంటూ ఒక పేజీని లిఖించుకున్నటువంటి వ్యక్తులు చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తులుగా ఉండిపోయారు. దీని వెనుక వాళ్ళ తల్లిదండ్రులతో ఇంకోదో ఎవ్వరి కృషి కూడా లేదు. ఉన్నది 5% మాత్రమే. 95% వాళ్ళ స్వశక్తి, స్వనిర్ణయం, స్వాలోచనే వాళ్ళని ఈరోజు ఇంత ఉన్నతమైన శిఖరాలకు తీసుకొచ్చింది. ఏమంటారు మీరు? ఒకసారి ఆలోచించుకోండి, ఒకసారి పరిశీలన చేయండి. వాళ్ళందరూ నేను ఎవరైతే పేర్లు మీకు చెప్పానో వాళ్ళ చరిత్రని ఒకసారి బ్యాక్ వెళ్ళి మీరు తెలుసుకోండి. 100% ఇదే నిజం. అట్ ద సేమ్ టైం ఒక 5% సక్సెస్ఫుల్ బై బర్త్ అవుతే, ఒక 30% వాళ్ళంతట వాళ్ళు రియలైజ్ అవుతే, ఒక 30% పీపుల్ మాత్రం వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ లైఫ్ ని వాళ్ళ టీనేజ్ లోనే వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. అంటే మీకు తెలుసో లేదు, ఇనుముని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వంచగలరు. అలాని ఒక్కసారి కాదు, 100 సార్లైనా 1000 సార్లైనా దాన్ని వేడి చేయొచ్చు, మనకు అనుకూలంగా మలుచుకోవచ్చు. కానీ ఒక మనిషి తన జీవితంలో టీనేజ్ లో మాత్రమే ఏది కావాలంటే